హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటా ఎగ్ కర్రీ. చూడండి, దానికోసమని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎగ్స్ అనేవి ఉడికించి పెట్టేసుకున్నాను. సో స్టార్ట్ చేద్దామా మరి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక దానిలో 3-4 లవంగాలు, 3 ఇలైచీలు, 1 దాల్చిన చెక్క, కొంచెం స్టోన్ ఫ్లవర్, ఇప్పుడు ఒక 3-4 మిరియాలు వేసేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసిన తర్వాత వాటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని కలుపుకొని దానిపై నుండి 1 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు అనేవి ఆల్మోస్ట్ 50% ఉడికిపోయాయి. ఇలా ఉడికిన టమాటా ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసేసుకుందాం. ఇలా మిర్చి పౌడర్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టేసుకున్న ఎగ్స్ వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ క్యాప్ తీసి చూపిస్తున్నాను మీకు. ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఉండాలి కర్రీ స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు దానిపై నుండి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. సో ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.